స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నుంచి వచ్చేసాం. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే వాల్ స్ట్రీట్ దగ్గర ఉంది. వాల్ స్ట్రీట్ దగ్గర ఇంకా పెద్ద లైన్ ఉంది చూసారా, ఇట్స్ అ వెరీ బిగ్ లైన్. ఇంకా వెనక ఇంకా చాలా ముందు ఉంది లైన్. ఎందుకు నిలబడ్డారు తెలుసా వీళ్ళందరూ ఇక్కడ? వీళ్ళందరూ ఒక ఫోటో దిగుదామని నిలబడ్డారు. ఫోటో దేంతో అనుకుంటున్నాను? బుల్ బాల్స్ తోటి. అవి అక్కడ టచ్ చేస్తుంది చూసారా, అట్లా బుల్ బాల్స్ టచ్ చేస్తే ఏదో లక్ వస్తుందని చెప్పేసి అలా వెళ్ళి అలా కూర్చొని పట్టుకొని ఫోటో దిగితే లక్ వస్తుందని చెప్పేసి పీపుల్ అంత పెద్ద లైన్ చూసారు. ఆ లైన్లో నిలబడి ఫోటో దిగడానికి వెయిట్ చేస్తున్నారు. బట్ ఇలాంటివన్నీ మనకి తెలియదు, మనం ఎక్కువ పట్టించుకోం కాబట్టి మనకి వెనకాల బాల్స్ వద్దు, ముందు బుల్తో దిగుదాం అని చెప్పేసి ముందుకు వచ్చాను. ముందు కూడా కొంచెం లైన్ ఉంది యాక్చువల్గా. ఈ లైన్లో నిలబడి ముందు దిగుదాం అనుకున్న లైన్ చాలా చిన్నగా ఉంది. సో ముందుకు వచ్చాను. నేను వెనక బాల్స్కి పెద్ద లైన్ ఉంది అనుకున్నా, ముందు నుంచి దిగడానికి కూడా చాలా పెద్ద లైన్. క్రేజీ. చిన్న ఫైటే అయింది ఫోటో తీసుకోవడానికి మనోళ్ళతోటే. మళ్ళీ మనోళ్ళు అంటే ఇండియన్స్ అనుకుంటే తెలుగు వాళ్ళు. మరి వాళ్ళు యూ డోంట్ స్టాండ్, యూర్ నాట్ స్టాండింగ్ ఇన్ ద లైన్, దిస్ లైన్. వాడు వెనకాల నుంచి వచ్చి వాడు మమ్మల్ని అంటాడు. అట్లుంటుంది. చలికాలం ఏం చేయలేం. వాల్ స్ట్రీట్ అని చెప్పా కదా, ఇప్పుడు వాల్ స్ట్రీట్లో నడుస్తున్నాం యాక్చువల్గా. I don't know if you can see the buildings or not, but this is Wall Street, guys. వాల్ స్ట్రీట్లో ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నాయి. రెండు ఫుల్ జనం ఉన్నారు. హెవీ ట్రాఫిక్ ఉంది. ఏం ఫ్రెండ్స్ ఇంత పెద్దగా ఉన్నాయి. Oh my God, really big. గాయస్ ఇప్పుడు నేను న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. లెట్ మీ షో యూ. సో దట్స్ ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఏంది బిల్డింగ్స్ ఏంది ఇట్లా కట్టారు? హోల్ ట్రేడ్ సెంటర్ ఎంత ఉందంటే నా వెనకాలే ఉంది గాయస్. ఐ జస్ట్ షో యూ. ఒక నిమిషం మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. వేరేమో చిన్నగా ఉంది బిల్డింగ్ చూడండి గాయస్. బిల్డింగ్ ఏమో అంత ఉంది. మీకు 9/11 అటాక్స్ గుర్తున్నాయి కదా. 2 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ వచ్చి ఫ్లైట్స్ క్రాష్ చేసి పడేసినాయని చెప్పేసి అక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ మెమోరియల్ మ్యూజియం ఉంది. 2 టవర్స్ ఉన్నాయి ఇంతకుముందు.
అవి రెండు క్రాష్ అయిపోయినాయి. దాని తర్వాత ఒకటే కట్టారు. వెనకాల మ్యాప్స్ ఉన్నాయి. టవర్స్ ఉన్నాయి. నార్త్ టవర్ ఒకటి, సౌత్ టవర్ ఒకటి. ఇది నార్త్ టవర్. ఇక్కడ దీన్ని కూల్చేసిన తర్వాత ఏదో ఫౌంటైన్ లాగా పెట్టారు. ఆ సైజులో ఉండే టవర్ రియలీ రియలీ బిగ్. మై గాడ్, దీని పేర్లు ఉన్నాయి చూసారా? ఈ అందరు ఇక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లన్నీ దాని మీద ఎంగ్రేవ్ చేశారు. మై గాడ్. ఇప్పుడు ఈ రెండు టవర్స్ పడిపోయిన తర్వాత ఒక్కటే టవర్ కట్టారు. అది నా వెనకాల ఉన్న టవర్. ఒక టవర్ కట్టారు రెండింటి ప్లేస్. రెండు క్రాష్ అయిన తర్వాత ఇంత పెద్ద టవర్స్ ఇక్కడ పడ్డప్పుడు ఓ మై గాడ్, ఇట్స్ హెవీలీ క్రౌడెడ్. ఇంత క్రౌడ్లో ఆ టవర్స్ కొలాప్స్ అయినప్పుడు ఉండదు. ఇల్లు కేవస్. మై గాడ్, చెప్పా కదా వీటి మీద వీటిని నింపుతున్నాయి కదా. అక్కడ వైట్ ఫ్లవర్ పెట్టుకుని చూస్తారు వెనకాల. అంటే ఇవాళ ఎవరితో బర్త్డే అంట. సో బర్త్డే ఉంటే అట్లా వచ్చి ఒక ఫ్లవర్ పెడతారు. ఇవాళ ఎవరితో బర్త్డే ఉంది అక్కడ వెనకాల అక్కడ దాట్స్ ఎ ఫ్లవర్, రోజ్ ఫ్లవర్. అసలు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది. బిల్డింగ్స్ ఇదంతా ఫుల్ క్రౌడ్. నైస్ వెదర్, హెవీ బ్రీజ్, చాలా మంది విజిటర్స్. టుడే ఈజ్ అ వీక్ డే, అయినా కూడా ఇంతమంది ఉన్నారు బయట. గాయస్, నేను 9/11 మ్యూజియంలో ఉన్నా. ఫస్ట్ ఏదో మూవీ చూపిస్తారంట. మూవీ చూసిన తర్వాత కింద మ్యూజియం ఉంటుంది. ఐ మీన్ యాక్చువల్ థింగ్ టు సీ. మరి ఇక్కడ పైన ఏదో మూవీ చూపిస్తారు. ఆ మూవీ చూసిన తర్వాత కిందకి వెళ్దాం. ఆడిటోరియం కూర్చోం గైస్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మూవీ స్టార్ట్ అయితే కొంచెం ఎమోషనల్ ఉంటుందంట. అందుకే కళ్ళజోడు తీసి ప్రిపేర్ అవుతాను. మూవీ స్టార్ట్ అవ్వలేదు. జనాలు ఇంకెక్కువ మంది రాలేదని చెప్పి స్టార్ట్ చేయలేదు. అటాక్లో మొత్తం పడిపోయిన తర్వాత స్టీల్, మిగిలిపోయిన స్టీల్ అని చూసారు. అది తీసుకొచ్చి ఇక్కడ లోపల పెట్టారు. ఈ పీస్ ఆఫ్ స్టీల్ 96th 99th ఫ్లోర్లో ఇంపాక్ట్ జరిగినప్పుడు, లైట్ వచ్చి గుద్దినప్పుడు ఇంపాక్ట్ అయిన ఈ స్టీల్ రికవర్ చేసి ఇక్కడ పెట్టారు. 96 to 99th ఫ్లోర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పైన టిప్ అవుతుంది చూసారా? ఈ ఫ్రాగ్మెంట్ ఉంది చూసారా? దిస్ రేడియో అండ్ టెలివిజన్ యాంటీనా. ఇది అది ఇరిగిపోయిన తర్వాత, ఆ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత, దిస్ ఈస్ ద యాంటీనా. ఆ టవర్ పడిపోయిన తర్వాత మిగిలిపోయిన యాంటీనా ఇది. 1 hour మ్యూజియంలో ఉన్నాం. మ్యూజియం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం చీకటిలాగా అయిపోయింది. ఇక్కడ యాక్చువల్లీ చీకటి కాదు, ఇక చెప్పే కదా కెనడియన్ వైల్డ్ ఫైర్స్ మొత్తం పొగలాగా పట్టేసింది. అందుకే ఏం అనిపించట్లేదు యాక్చువల్గా. మొత్తం పొగ ఉంది. యాక్చువల్ స్మోక్ వాసనలు వచ్చాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పాతవి, టవర్ 1, టవర్ 2, ఆ రెండు కొలాప్స్ అయిపోయిన తర్వాత మూడోది కట్టారని చెప్పా కదా, కొత్తది. అది ఇది దిస్ టవర్. సో అది కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్. వెనకాల వ్యూ చూడండి. Massive guys.
ఎంత పెద్ద పెద్ద టవర్స్ ఎట్లా కట్టారు బాబు. దాంట్లో ఉన్న టాలెస్ట్ టవర్స్లో ఇదే టాలెస్ట్ WTC టవర్స్. 105 ఫ్లోర్స్ ఉన్నాయంట మొత్తం. లాస్ట్ టైం ఇది టవర్ 1 టవర్ 2 అవి ఆల్మోస్ట్ 99 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ దిస్ వన్ ఈజ్ 105 ఫ్లోర్స్. అంత పెద్ద ఉంది. అమేజింగ్ వ్యూ.